అందుకే నేను పెద్దగా వెళ్ళాలి లోతుగా. వైజాగ్ లో సో చాలా క్లారిటీ వచ్చినట్లుంది రాజధాని మీద. అంటే ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది అని అంటే వస్తుందని మీరు అంటున్నారు. సో వైజాగ్ నుంచే పాలన చేపట్టబోతున్నారా ఇక అనుకోవచ్చా? ఎస్ 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 సార్. వైజాగ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి విజన్ ఉంది. చంద్రబాబు నాయుడుకి మాత్రం లోతైనటువంటి విషయం ఉంది. మళ్ళీ మీరు కాబట్టి అన్ని అర్హతలు ఉన్న విశాఖపట్నం నెక్స్ట్ సెంటెన్స్ లోనే బాబు గారి దగ్గరికి వెళ్ళిపోయారు మళ్ళీ. ఎస్ ఎందువల్లంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి ఒక మెడిసిన్ కోసం వెళ్ళారు. మెడిసిన్ కోసం వెళ్ళినప్పుడు ముందు మీ జబ్బు ఏంటో అడుగుతాడు ఆయన. సో అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే పనిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సో ఈ బాగు చేస్తున్నారంటే ఎక్కడ దెబ్బతింది, దాని మూలాలు ఏంటి చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్పాను. దాది మీకు నొప్పి కలిగిస్తే నేను ఆ మాట అక్కడితో ఆపి మిగతా విషయంలోకి మనం వెళ్దాం. విశాఖపట్నం అనేటువంటి పరిపాలనా రాజధానిగా ఉంటుంది, ఉండి తీరుతుంది. మీరు ఒక విజన్ అని చెప్తున్నప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ బాబు ఎందుకు వచ్చింది? 5 ఏళ్లు మీద అయిపోయింది. ఎందుకు చెప్పానంటే సార్ మీకు చెప్తాను వైజాగ్ విజన్ అనేటువంటిది రైట్. వైజాగ్ విజన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మీరు నేను కూడా ఆలోచించవచ్చు. అమరావతిని రాజధాని ఒక పక్కన పెట్టుకుని విశాఖపట్నం రాజధాని ఒక పక్క రాసి మధ్యలో ఒక గీత గీసి విశాఖపట్నానికి ఏమున్నాయి అమరావతికి ఏమున్నాయి చూద్దాము ఒకసారి మనం. విశాఖపట్నానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నానికి అద్భుతమైనటువంటి రైల్వే జంక్షన్ ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నానికి అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నానికి సుందరమైనటువంటి సాగర తీరం ఉంది, అమరావతికి లేదు. విశాఖపట్నంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో పోర్టులు ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నంలో ఒక హెల్త్ సిటీ ఉంది, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నం ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి, అమరావతిలో లేవు. విశాఖపట్నంలో ఫార్మా సిటీస్ ఉన్నాయి, అమరావతిలో లేదు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, అమరావతిలో లేదు. ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకునేటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఇవన్నీ విశాఖపట్నంకు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే రోడ్వేస్, సీవేస్, వాటర్ వేస్, పోర్టు లేదా సినిమా ఫీల్డ్, టూరిజము, పారిశ్రామిక రంగంగా అన్ని రకాలుగా అన్ని అర్హతలు ఉన్నటువంటి విశాఖపట్నాన్ని అనగదొక్కింది చంద్రబాబు నాయుడు కక్కిన విషయం అయితే అన్ని అర్హతలు ఉన్నటువంటి విశాఖపట్నాన్ని చేసుకుని మరి అమరావతి పరిస్థితి ఏంటంటారు? అది కూడా రాజధానుల్లో ఒకటే కదా. సో ఒకవేళ వైజాగే పూర్తిగా మరి ఇలా అయితే అమరావతి పరిస్థితి ఎలా ఉండొచ్చు? అదొక క్వశ్చన్ ఉంది. ఎస్ నో ఇది ఎందుకు నేను ఈ కంపారిజన్ చెప్పానంటే ఇప్పుడు ఈ అర్హతలన్నిటి కూడా ఇంకోటి ఏంటంటే రోడ్స్, విశాలమైన రోడ్స్, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ లైన్స్, పవరు, లేదంటే మొత్తం ఇవన్నీ కూడా వైజాగ్ ఉన్నాయి. సో రాజధానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. ఇదే అమరావతికి కావాలంటే మరో 30 ఏళ్ళు పడవచ్చు, మరో 20 ఏళ్ళు పట్టచ్చు, ఎన్ని లక్షల కోట్లు అవుతాయో కూడా తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి ప్రాంతం మీద మాకు ఏ విధమైనటువంటి చిన్న చూపు లేదు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతాం. అక్కడ కూడా హెల్త్ హబ్స్ కానీ ఎడ్యుకేషనల్ హబ్గా ఆ ప్రాంతాన్ని తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. కర్నూలు న్యాయ రాజధాని ఎందుకు చెప్తున్నాం అంటే అలనాడు అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర నుండి హైకోర్టు తాలూకా బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలనేటువంటి వాదన ఉంది. ఈవెన్ బీజేపీ డిక్లరేషన్లో కూడా కర్నూలు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పింది బీజేపీ పార్టీ, కానీ వాళ్ళు చేయలేదు. బట్ మేము ఏ రోజు ఆ మాట చెప్పలేదు, బట్ వీఆర్ రెడీ టు డూ. సో కర్నూలుకి హైకోర్టును తరలించి కర్నూలు న్యాయ రాజధానిగా పరిపాలనా వ్యవస్థ, హెచ్ఓడి కార్యాలయాలు ఇవి విశాఖపట్నంలో. దిస్ ఈజ్ అవర్ ప్లాన్ ఆఫ్ 3 క్యాపిటల్స్. ఇంకో విషయం మీరు గమనించండి సార్, ఏదో మన ఛత్రపతి మన ప్రభాస్ గారి మూవీలో డైలాగ్ ఉంటుంది, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటాడు. అలాగే ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి అన్నటువంటి ఒక మాట, అయిపోయాక ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు. రాబోయేటటువంటి ఎన్నికలు పట్టుమని 50 రోజులు లేదు. సీట్ల కోసమో గెలుపోవటంల కోసమో కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిబద్ధతతో కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు కాబట్టే శంషేర్గా ధైర్యంగా చెప్పాడు విశాఖపట్నం నుండే నేను పరిపాలిస్తాను, నా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడ నుండి అని చెప్పాడంటే ఆ గుండెకి ఎంత దమ్ముందో ఎంత ధైర్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్.